వేదాహమేతం పురుషాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః ఆచార్య. అందరికీ నమస్తే. నమస్తే. బృహదారణ్యక ఉపనిషత్తు 3వ అధ్యాయము, ప్రథమ బ్రాహ్మణము, 5వ సంపుటము నడుస్తున్నది. యాజ్ఞవల్క్య ఇతి హోవాచ యదిదం సర్వం పూర్వపక్షం అపరపక్షాభ్యాం ఆప్తం సర్వం పూర్వపక్ష అపరపక్షాభ్యాం అభిపన్నం కేన యజమానః పూర్వపక్షమపరపక్షయోర్ ఆప్తిః అతిముచ్యత ఇతి ఉద్గాత్ర ఋత్విజ వాయునా ప్రాణేన ప్రాణో వై యజ్ఞస్య ఉద్గాత తద్ యో అయం ప్రాణః సా వాయుః సా ఉద్గాత సా ముక్తిః సా అతిముక్తిః. మన ప్రకరణంలో మనం చెప్పుకుంటున్నటువంటి భూః భువః స్వః. భూః అంటే ప్రాణధారణ జయించేటువంటి ఈ 84 లక్షల జీవరాశులకు ప్రాణధారణ గావింపజేస్తున్నటువంటి పరమేశ్వరుడు. ఆ తర్వాత భువః, ఈ ప్రాణధారణ దేని గురించి అంటే ఏ దుఃఖం గురించి అయితే, ఏ అసంతృప్తి గురించి అయితే స్వర్గం నుంచి వచ్చినటువంటి జీవాత్మలు వారి వారి దుఃఖ నివృత్తికై ఈ యొక్క ప్రాణధారణ గావింపజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్షేత్రం, ఈ యొక్క ప్లాట్ఫారం, ఈ యొక్క వేదిక మీద వారి యొక్క దుఃఖాన్ని నివృత్తి చేసుకొని చివరికి స్వయం సుఖ స్వరూపుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరంలో స్వయం సుఖానందాన్ని పొందడం గురించి జీవాత్మలో ప్రయత్నం చేసి జీవన్ముక్తిని పొందడం జరుగుతుంది. భూ భువ స్వహ, ప్రాణధారణ, దుఃఖ విముక్తి, సుఖ సంప్రాప్తి. ఈ భూర్భువ స్వహ ఈ మూడింటి ద్వారా చెప్పడం జరిగింది. అదే రహస్యాన్ని ఇక్కడ యాజ్ఞవల్కుడు చెప్తున్నది ఏంటంటే, ब्रह्मांड वायु देवता के रूप में దేవతగా బ్రహ్మాండ వాయువు పంచమహాభూతాల్లోని వాయుతత్వము ఈ యొక్క దేవత రూపకంగా ఈ యొక్క 84 లక్షల జీవరాశులకు శరీర ధారణ చేస్తున్నప్పుడు ప్రాణధారణ, జీవం పోస్తూ ఉన్నారు. జీవం పోసిన తర్వాత, ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత, జీవం పోసిన తర్వాత జీవాత్మ, ప్రాణం ధారణ చేసుకున్న తర్వాత ప్రాణులు అనబడతాయి. ఇక ప్రాణం ధారణ చేయనప్పుడు, జీవం పోసుకోనటువంటి స్థితిలో కేవలం శుద్ధమైనటువంటి ఆత్మభావం. పిండములో 84 లక్షల జీవరాశులు తమ తల్లి గర్భములో పిండ రూపంలోకి రావాలి అనంటే అక్కడ శ్వాస అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ శ్వాస తీసుకోవడం, ప్రాణధారణ చేయించడమే ఈ యొక్క దీనికి సమాధానం చెప్తున్నాడు. యజ్ఞంలో ఉద్గాత యజమానుని యొక్క ప్రాణం. ఈ ఉద్గాత ఎవరైతే ఉంటారో, యజుర్వేదం చదివిన తను, కర్మకాండ ప్రవీణుడు, యజమానుని యొక్క ప్రాణం. ఆ యజమానునికి ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా ఈ యొక్క ఉద్గాత ఈ యొక్క వేద మంత్రాలను ఉచ్చరిస్తూ
అగ్నిహోత్రం చేస్తుంటాడు. అందు గురించి ఈ ఉద్గాత అంటే యజమానునికి ప్రాణం. మరియు ఈ యొక్క శ్వాస ప్రశ్వాస తీసుకుంటూ వాయు రూపం ఇస్తుంటాడు. ఎవరు? ఉద్గాత. ఎందుకు అంటే అతడు ప్రాణస్వరూపుడు అన్నమాట యజమానుడికి. అందు గురించి ఈ ప్రాణం అనేటువంటిది యజమానుని యొక్క ఆత్మకు శ్వాస అనేటువంటిది జీవనం. ఆ జీవనమే ఈ యొక్క ఉద్గాత. దీనితో యజమానుడు కృష్ణపక్షం శుక్ల పక్షంలో కర్మ చేయడం, కృష్ణ పక్షంలో కర్మ ముగించినటువంటి కర్మను మళ్ళీ శుక్ల పక్షంలో ప్రారంభించడం, ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. శుక్లపక్షం, కృష్ణపక్షం అనేటువంటివి 2 రెక్కలు లాంటివి. మాసానికి 2 రెక్కలు. ఈ యొక్క బంధనం నుంచి అమరుడైపోతుంటాడు జీవాత్మ. బంధనంలో ఉన్నప్పుడు పునర్జన్మ కోసం ప్రయత్నించడం, ఈ 84 లక్షల జీవరాశుల రూపంలో శరీర ధారణ చేయడం, కనిపించడం, ఇక అసఫలమైతేనేమో అని పోవడం, చనిపోతూ పునర్జన్మ, మరొక జన్మ, మరొక శరీరంతో, మరొక రూపకంగా రావడం, సఫలమైతేనేమో జీవనముక్తిని పొందుతూ స్వర్గానికి ఎగడం. ఇక్కడ ఈ ప్రసంగంలో 84 లక్షల జీవరాశుల రూపంలో ఏవేవైతే తింటున్నావో, అన్నం తింటున్నావో, ఆ అన్నమును ఒలిసిన తర్వాత అన్నము రూపం గుర్తుందా, మర్చిపోయారా? అన్నం రూపం ఏంటంటే కనబడేది అన్నము కాదట, కనబడని అన్నరసమే అన్నమంట. ఈ కనబడే రూపం ఆ అన్నమును సురక్షితపరిచేటువంటి కవచం. అంటే మనం మార్కెట్ నుంచి సంచిలో కూరగాయలు, సరుకులు తీసుకొచ్చినట్టుగా ఈ అన్నం కనబడే రూపం. మా కులం చాలా గొప్పది. మా కులం, మేమంతా విద్వాంసులం, అంతా ఒకటి. మేము స్త్రీలమందరం ఒకటి, మేము పురుషులమందరం ఒకటి, మనుషులందరూ ఒకటి, పశువులందరూ ఒకటి, పక్షులందరూ ఒకటి. మా కులం, మా వాళ్ళు అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి ఆత్మీయ భావం ఉంటుంటుందో, ఈ అన్నము కనబడేటువంటి అన్న రూపమును, అన్నమును ఒలిసినప్పుడు కనబడేటువంటిది విజాతీతత్వం కాబట్టి విసర్జించడం, అన్నరసములో ఉండేటువంటి ఆత్మతత్వం సజాతీయం కాబట్టి వంట పట్టించుకోవడం. అర్థమవుతుందా? సజాతీయం, విజాతీయం. ఈ సజాతీయం అంటే, విజాతీయం అంటే రసపూర్వకంగా కలవనిది, మన నుండి బయటకు వెళ్ళిపోవలసినటువంటిది మా విజాతీతత్వం. ఆ సజాతీతత్వం అంటే ఆత్మలన్నీ చేతన తత్వాలు. విజాతీతత్వం అని అంటే అది మృతక తత్వం, ప్రకృతి తత్వం, ప్రకృతి యొక్క వికారం, ప్రకృతిని ఒలవడం. ఈ అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య, ఈ యొక్క అష్టచక్రముల యొక్క దేవపురి నగరం, దీనికి 9 రంధ్రములు ఉన్నాయి. 9 రంధ్రముల నుంచి వికారాన్నే వదులుతుంటుంటది. వికారము అంటే విజాతీతత్వం. ఈ వదిలేటువంటిది ఎవరు అని అంటే ఆత్మ. సజాతీతత్వాన్ని, అన్నంలో ఉండేటువంటి అన్నరసం ద్వారా ఆత్మతత్వాన్ని శక్తిగా, ఊర్జగా, చైతన్య స్ఫూర్తిగా తను వంట పట్టించుకొని మిగతా ఈ కనబడేటువంటి స్థూల రూపాన్ని విసర్జించడం. అందుకే విజాతీతత్వం కాబట్టి దాంట్లో ఈ యొక్క దుర్వాసన వస్తుంటది. చెవిలోని గుబిలిలో ఒక రకంగా, ముక్కులోని చీమిడిలో ఇంకొక రకంగా వికారాలు వికారాలు అన్నిట్లలో. అన్ని
నవరంధ్రాల నుండి వచ్చే దాంట్లో అవి విజాతి తత్వం, కనబడే తత్వం, ప్రకృతి తత్వం కాబట్టి అది విసర్జన రూపం. అందుకే కనబడే రూపాన్ని విసర్జించడం. ఆత్మ కనబడదు కాబట్టి, సజాతీయ ఆత్మతత్వం కూడా కనబడదు కాబట్టి, అది ఒక ఊర్జ, అది ఒక ఎనర్జీ, అది ఒక శక్తి, అది ఒక స్ఫూర్తి. అటువంటిది కొన్ని శక్తులు, కొన్ని స్ఫూర్తిదాయకం సంఘటన, ఆ సంఘటిత రూపమే ఈ దేహ రూపం. శక్తి చైతన్యం అంటే అది 1 వోల్టేజీ, 2000 వోల్టేజీ, 10,000 వోల్టేజీ, ఇక 50,000 లక్ష వోల్టేజీల బల్బు విద్యుత్తు. అంటే 1 వోల్టేజీ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంటది, 10, 20, 100, 1000 ఈ రకంగా ఎక్కువగా మాత్రలు పెరుగుతున్నప్పుడు ఇంకొక రకంగా. అందుకే తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటిది కేవలం ఒకే ఒక్క జీవకణం మాత్రమే. ఇక తల్లి శరీరం నుండి అందుతున్నటువంటి ఆ తల్లి తినేటువంటి ఆహారంతో ఇక అనేక జీవాత్మలు ఇప్పుడు సహజంగా తినేటువంటి భోజనానికి, గర్భం దాల్చిన తర్వాత తినేటువంటి భోజనానికి తేడా ఉంటుందా, ఉండదా? ఉంటది. ఏం తేడా ఉంటది? అనేక రకాల శారీరక అభివృద్ధి కొరకు తీసుకునే ఆహారం లోపల ఎక్కువ మాత్రలో తీసుకోవడం జరుగుతుంటది. పౌష్టికమైనటువంటి విధంగా, స్వచ్ఛమైనటువంటి విధంగా తీసుకోవడానికి, తాజాదనంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంటది. ఆ ఎక్కువ మాత్ర ఎటుపోతున్నది అంటే గర్భంలో ఎదిగేటువంటి పిండముకు అందుతుంది కాబట్టి, అందు గురించి ఎక్కువ మాత్రలో తీసుకోవడం జరుగుతుంటది. ఈ రూపకంగా తల్లి తను ఇష్టపడి తినేటువంటి ఏ ఆహారం అయితే తింటుంటదో ఆ ఆహారం ద్వారా ఈ యొక్క శిశువు ఎదుగుదల అనేటువంటిది జరుగుతుంటది. అందుకని ఈ యొక్క మనం తినే దాంట్లో సజాతీయ తత్వం, విజాతీయ తత్వం. ఇప్పుడు మనము ఊహించని పరిస్థితిలో ఎక్కడికైనా వెళితే ఏంటంటే అక్కడ ఎవరైనా మనుషులు కనబడితే వారి పంచన చేరుతాం, వారి పక్కన చేరుతాం, లేదంటే వారిని మన పక్కకు చేర్చుకుంటాం. అంతేగాని పశువులు, పక్షులు ఉన్నాయి అని అంటే వాటిని మన పక్కన చేర్చుకోలేము, మనం వాటిలో కలిసి ఉండలేము. ఇది సజాతీయ తత్వం. అందు గురించి ఈ యొక్క శుక్రం, అన్నరస సారం నుంచి శుక్రం గుండా జీవాత్మనే ఈ యొక్క రహస్యాన్ని వైద్యులు చెప్పింది ఏంటంటే ఈ శరీరం అంతా పురుగుల పుట్ట, అన్ని ఈ పురుగుల పుట్టమయం ఈ యొక్క దేహం అంతా. ఈ దేహానికి నాయకుడు నేను, జీవాత్మ. ఆ యొక్క పురుగులు అనేటువంటివి కూడా అవి కూడా జీవాత్మలే, కానీ అవి మనకు సహకరించడానికి వచ్చినాయి, తోడుగా ఉండడానికి వచ్చాయి. ఇప్పుడు ఎన్నికలో నిలబడేది ఒకరు, ఓటేసి గెలిపించేది మరికొందరు. ఆ ఓటేసి గెలిపించే స్థితికి ఈ యొక్క ఆహార పదార్థాల ద్వారా వచ్చేటువంటి అన్న రూపంలో వస్తున్నటువంటి జీవాత్మలు, కానీ తింటున్నటువంటిది ఎన్నికల్లో నిలబడ్డటువంటి ఆ యొక్క జీవాత్మ రూపం, నాయకత్వ రూపం. పట్టుకుంటున్నారా మణి గారు? పట్టుకుంటారు. ఈ రకంగా పిండమును బ్రహ్మాండంతో, వేష్టిని సమష్టితోటి ఈ కలిపి చూడడం, ఇదే ఈ యొక్క పక్షములు అంటే ఈ యొక్క రెక్కల్ లాంటి ఇవి బంధాల నుండి వైదొలగడానికి ప్రయత్నించడం. ఈ రూపకంగా పిండంలో ప్రాణం, ఇదే బ్రహ్మాండంలో వాయువు, ప్రాణమే వాయువే ప్రాణం. ఈ పిండంలో వాయువే శక్తి, ఆ శక్తితోటే సజీవంగా ఉండడం, ఎదగడం. సజాతీతత్వం, విజాతీతత్వాన్ని గుర్తుపట్టుకుంటే ఈ యొక్క ఆత్మసాక్షాత్కారం అనేటువంటిది దాదాపుగా పూర్తవుతుంది.
ఇక్కడ అశ్వలుడు ప్రశ్నించింది ఏంటంటే, అన్ని వస్తువులలో పరము అపరం. పరము అంటే ఏంటంటే కనబడకుండా ఉండేటువంటిది, దూరంగా ఉన్నటువంటి దానిని పరం అంటారు. అపరము అని అంటే దగ్గరగా ఉన్నటువంటిది, ముందుగా ఉన్నటువంటిది, ప్రత్యక్షంగా ఉన్నటువంటిది, ఏమాత్రం దాపరికం లేనటువంటిది. అటువంటి దాంట్లో ఈ యొక్క వ్యాపిస్తున్నటువంటి భగవంతుడు అంటే, నేను పర్యాప్తంగా చెప్పుకున్నాం, దాని మీద ఇంకా మళ్ళీ దృష్టి పెట్టాల్సిన పని లేదు. ఏంటంటే, ఎన్నికల్లో ఓడిపోయిన వారు, గెలిచినటువంటి వారు, ఓడిపోయినటువంటి వారి ఆధిపత్యం అంతరించిపోవడం, గెలిచినటువంటి వారిది వ్యాపించిపోవడం, ఆ రూపకంగా అన్నిటి మీద వ్యాపకంగా విస్తృతంగా ఉన్నటువంటి అటువంటి, అలా ఏ విధంగా ఈ యొక్క యజమానుడు శుక్లకృష్ణ పక్షముల బంధనములో నుంచి బయటపడగలుగుతాడు అని అంటే, బయటపడేటువంటి ప్రశ్నను అడుగుతున్నాడు అనమాట. ఈ శుక్లపక్షంలోన కృష్ణపక్షంలోన, శుక్లపక్షమేమో జాగ్రత్త అవస్థ, కృష్ణపక్షమేమో సుషుప్తావస్థ, నిద్రావస్థ. అటువంటి స్థితిలో చెప్తున్నప్పుడు ఈ యొక్క జీవితం యొక్క ఈ యొక్క రెండు రెక్కలు, రాత్రింబవళ్ళు, శుక్లపక్షం కృష్ణపక్షం. రాత్రింబవళ్ళు అనేటువంటివి ప్రతిదినంలో ఉండేటువంటివి, ఈ శుక్లపక్షం కృష్ణపక్షం అనేటువంటివి మాసంలో ఉండేటువంటివి, ఉత్తరాయణం దక్షిణాయనం అనేటువంటివి సంవత్సరంలో ఉండేటువంటివి. ఇక వీటికి ప్రాణం ఏంటి అని అశ్వలుడు అడిగితే యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు ఏంటంటే, ఈ యొక్క బ్రహ్మాండం యొక్క వాయువు, బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచమహాభూతాల్లోని ఈ వాయుతత్వమే అన్నింటికి జీవం పోస్తూ బ్రతికిస్తూ ఉంది. యజ్ఞంలో యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ ఉద్గాత యజమానుడు, ఈ యొక్క ఈ వైదిక యజ్ఞంలో యజమానుడే మంత్రాలు చదువుతుంటాడు, తను అన్ని చేస్తుంటాడు. కానీ ఈ యొక్క అవైదిక యజ్ఞములలో ఇక్కడ ఏంటంటే యజమానుడు ఏమీ చెయ్యడు, కేవలం కూర్చుంటాడు, మిగతా వాళ్ళే అన్నీ చేస్తుంటారు, పురోహితులు వాళ్ళంతా. అందులో అందరికంటే ప్రముఖుడు ఈ ఉద్గాత. ఈ ఉద్గాత యజమానుని యొక్క ప్రాణం అన్నమాట. అందు గురించి ఈ బ్రహ్మాండంలో వాయుతత్వం ఏ రకంగానో ఈ యొక్క యజ్ఞంలో ఈ యొక్క ఉద్గాత ఆ రకంగా వాయు రూపకంగా ఉన్నాడని చెప్పేసి ఈ యొక్క యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. ఈ యొక్క ఏంటంటే వ్యక్తితత్వం నుంచి విముక్తి పొంది సమష్టి రూపంలోకి వచ్చినటువంటి వారికే జీవన్ముక్తి అనేటువంటిది లభిస్తుంటుంది. పిండముతో పిండమును బ్రహ్మాండంతో ముడిపెట్టేటువంటిది. పిండమును బ్రహ్మాండంతో ముడిపెట్టడం ఏంటంటే యథా పిండే తథా బ్రహ్మాండి. బ్రహ్మాండం యొక్క రహస్యం పిండములో, పిండం యొక్క రహస్యం బ్రహ్మాండంలో ఈ రూపకంగా ఒకదానికోటి ముడిపెట్టి చూపిస్తున్నటువంటి దాంట్లో వ్యష్టిని సమష్టితోటి కలపడం. వ్యష్టి అంటే వ్యక్తిగతం, సమష్టి అంటే సార్వజనికం. ఈ యొక్క వ్యక్తిగతాన్ని సార్వజనికంతో ముడిపెట్టినప్పుడు అక్కడ రహస్యాలన్నీ బయటపడుతుంటాయి. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అది సరైనది కావచ్చు, కాకపోవచ్చు. ఇక మనకే ఆ విషయం పట్ల అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సమష్టిలోకి వచ్చేస్తే అక్కడ మనలాంటి అనేక మంది అనేక దృష్టికోణాలతోటి ఆ యొక్క ప్రకరణ సందర్భాన్ని చూస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అది పరిపూర్ణం అవుతుంటది. ఇంకా ఇదేదైతే పిండములో ప్రాణము, అదే బ్రహ్మాండంలో వాయువు. ఈ పిండ శరీరాన్ని సజీవంగా ఉంచుతున్నటువంటి ప్రాణం ఏ రకమైతే ఉందో అదే బ్రహ్మాండంలో వాయు రూపంలో ఉండి ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్ర గోళాలన్నింటినీ దేని క్రమంలో దానిని త్రిప్పుతూ ఈ యొక్క సృష్టి వ్యవస్థను కొనసాగించడానికి మూల కారణం వాయువు. వాయు రూపమై ఈ ముక్తిని పొందుతారు అని చెప్పేసి యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు.
ముక్తి ఎట్లా పొందుతాడు అంటే వాయు రూపకంగా. ఇప్పుడు మళ్ళీ అశ్వలుడు నాలుగవసారి ప్రశ్నిస్తున్నాడు ఏమనంటే, ఓ యాజ్ఞవల్క్య, నీవు ఎప్పుడైతే ఈ యొక్క అంతరిక్షం నిరావలంబం అంటే అవలంబము అంటే ఆధారముగా, దేనినైనా ఆధారముగా చేసుకొని నిలబడడం. నిరాలంబము అంటే నిర్గత ఆలంబం, నిరాలంబం అంటే ఆధారం అనేటువంటిది ఏది లేకుండా ఉండేటువంటి స్థితిని నిరాలంబం అంటారు. దేని మీద ఆధారపడి ఉండకుండా ఉండడం. ఏదిని కూడా ఆధారంగా పట్టుకోలేదు, దేని మీద కూడా ఇది నిలబడి ఉండలేదు. అప్పుడు ఏ యొక్క మెట్టు మీద ఉండి యజమానుడు స్వర్గలోకానికి వెళ్ళగలుగుతాడు అని అశ్వలుడు ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానపరుస్తున్నవాడు యాజ్ఞవల్క్య మహర్షి చూస్తున్నాడు. యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదం అంతరిక్షం అనారంభణం ఇవ కేన క్రమేణ యజమానః స్వర్గం లోకం ఆక్రమత ఇతి బ్రహ్మణ ఋత్విజ మనసా చంద్రేణ మనో వై యజ్ఞస్య బ్రహ్మ తద్యదిదం మనః సో అసౌ చంద్రః సా బ్రహ్మ సా ముక్తి సా అతిముక్తి ఇది మోక్ష అథ సంపద. యాజ్ఞవల్కుడు అంటున్నాడు ఏమని అంటే, ఎదిదం అంతరిక్షం, ఈ అంతరిక్షం భూమి పైన ఆకాశం కింద ఈ అంతరిక్షం ఏదైతే కనబడుతుందో అనారంభణమివ అంటే దీనికి ఆది అంతం ఏవీ లేవు, అటువంటి స్థితిలో ఉన్నటువంటి కేన క్రమేణ యజమాన, అటువంటి ఈ అంతరిక్షంలో ఏ ఆధారం భూతంగా లేనటువంటి ఆ ఆకాశంలో కేన ఆక్రమేణ యజమాన స్వర్గం లోకం ఆక్రమత. ఈ యొక్క కేనక్ ఆక్రమైన అంటే ఎటువంటి క్రమము ద్వారా, ఏ పద్ధతి ద్వారా యజమానుడు స్వర్గాన్ని అధిరోహించును అనేటువంటిది ప్రశ్నిస్తున్నాడు. బ్రహ్మణ ఋత్విజ మనసా చంద్రేణ మనో వై యజ్ఞస్య బ్రహ్మ తదిదం మనః సో అసౌ చంద్రః సా బ్రహ్మ సా ముక్తి సా అతిముక్తి ఇది అతిమోక్ష. ఈ యొక్క మోక్షం అనేటువంటిది, ముక్తి అనేటువంటిది, బంధనం అనేటువంటిది ఈ యొక్క ప్రకరణం గురించి చెప్తున్నాడు అనమాట. బ్రహ్మాండంలో ఉన్నటువంటి చంద్రదేవత, పిండంలో ఉన్నటువంటి మనస్సు, ఇవి రెండు, మనస్సు వికసితమయ్యేటువంటిది, మనస్సు ఈ యొక్క నిర్మలంగా ఉండేటువంటిది ఆ చంద్రుని ద్వారా జరుగుతుంటది. నిర్మలత్వము అనేటువంటిది ఈ యొక్క జీవాత్మ యొక్క ప్రమేయం, జీవాత్మ యొక్క జీవాత్మ యొక్క స్థిత ప్రజ్ఞత్వంతో ఏకాగ్రం అవుతుంటది. అంతేగాని మనస్సును ఏకాగ్రము చేయాలి, చేస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంటది. కానీ మనస్సును ఏకాగ్రం చేయకూడదు. మనస్సును ఏకాగ్రం చేస్తే పిచ్చి వాళ్ళు అవుతారు. పిచ్చి వాళ్ళు ఎందుకు అవుతుంటారు అని అంటే, ఎవరినైనా సరే కట్టేస్తే ఎనర్జీ అనేటువంటిది ఇరిటేషన్లోకి, ఒత్తిడికి వస్తుంటుంటది. కాబట్టి అది వికృతమయ్యేటువంటి ఆస్కారం ఉంది. అందు గురించి మనస్సును సహజంగానే నిష్క్రియం చేయడం, నిస్తేజం చేయడం, నిర్విఘ్నపరచుకోవడం, తద్వారా ఏకాగ్రత అనేటువంటిది ఏర్పడుతుంటది. మనస్సును ఏకాగ్రం చేశాము అని అంటే అది వివశత్వంలో కదలకుండా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతేకాని ఎప్పుడైతే ఆ మనస్సుకు అవకాశమే గనక దొరికితే ఇక మనం అక్కడ ఎవ్వరము నియంత్రించడానికి సరిపోము. ఆ యొక్క మనస్సు
మనస్సును చేతనముగా భావించేవారు ఆత్మతో పాటు సమతూకముగా తులనాత్మకంగా పోల్చేవారు ఏకాగ్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వైదికంలో మనస్సు జడం కాబట్టి ఏకాగ్రం చేయకూడదు. మనస్సు ఏకాగ్రం చేస్తేనే ఆధ్యాత్మికంలో ముందుకు పోతాం. మనస్సును ఏకాగ్రం చేయకుంటేనే ఆధ్యాత్మికంలో పురోగతి లభిస్తుంది. ఏమైనా అర్థమవుతుందా? మళ్ళీ చెప్పండి. రెండు దారులు ఉన్నాయి, దీనిలోనే ఉన్నాయి, మనసులోనే ఉన్నాయి. మాతాజీ ఆరో మంత్రం చెప్తున్నారా? ఆరో మంత్రమా? ఆరవది. సరే సరే. ఏకాగ్రం ఎందుకోసం చేయాలి అని అంటే, మనస్సు వెంట పడి ఉన్నాము, మన అస్తిత్వం ఏమీ లేదు కాబట్టి మనసే ప్రముఖము అనుకునేటువంటి స్థితిలో ఏకాగ్రం చేయాలి. అసలు మనస్సును పట్టించుకోకుండా ఉండి మనస్సుకు విషయంని ఇవ్వకపోతే, మనస్సుకు ప్రాముఖ్యత కల్పించకపోతే మనసు చచ్చిపడిపోయి ఉంటది. అటువంటి సందర్భంలో ఆత్మభావమే ఉంటుంటది కాబట్టి వైదికము ఆత్మభావాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఈ యొక్క అహంకారాన్ని, మనస్సును, చిత్తమును, తన్మాత్రలను అన్నింటినీ అవగాహన చేసుకొని ఆధ్యాత్మికంగా సాక్షాత్కారం వరకు వెళ్తుంది. ప్రభాకర్ గారు మైక్ ఆన్లో పెట్టారు, కుయ్యి కుయ్యం అంటుంది. ముని గారు మైక్ వెంటనే బంద్ చేయండి, మాట్లాడాలన్నప్పుడే పెట్టండి. అజ్ఞానంతో ఉన్నప్పుడు, అవైదిక స్థితిలో ఉన్నప్పుడు ఏకాగ్రం చేయాలి. అంటే ఇది ఏమని అంటారంటే, పరాధీనతగా ఉన్నప్పుడు, ప్రారంభంలో ఆధ్యాత్మికతను అడిగేటప్పుడు ఈ వైదికంలో నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, అధీనాః శ్యామ శరద శతం. అధీనం, అది దీనహీన స్థితిలో ఉండకూడదు. అంటే ఇప్పుడుగా మనస్సును ఏకాగ్రం చేసేవారు దాని వెంటబడి దానిని కట్టిపడేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనసుకు ప్రాముఖ్యతనిస్తున్నారు. మనసుకు ప్రాముఖ్యతనిచ్చేటువంటి వారు వైదిక మార్గం నుండి వైదొలిగినట్లే. ఎందుకు అంటే, మనస్సు అనేటువంటిది మన ఇంద్రియం మన అధీనంలో ఉండాలి. కానీ మనం మనస్సు వెంటబడి మనస్సును అధీనపరచడానికి, ఇక ఈ గ్రామీణ భాషలో ఏమంటారు, నీ బాంచ నీ కాలభక్తను కొన్ని నిలబడు అన్నట్టుగా దాని వెంట పడడం, అది నితాంత అవిద్య. ఇప్పుడు ఈ ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి దాంట్లో కానివ్వండి, మనము ఈ యొక్క చర్చా ప్రసంగంలో ఉపనిషత్తులు చెప్పుకుంటున్నప్పుడు మనకు వేరే విషయం గుర్తుకు రావట్లేదు, వేరే విషయాన్ని మనసు తెచ్చి మనల్ని కకావికలం చేయట్లేదు. ఎవరికైనా ఆ రకంగా మనస్సును మనం పట్టించుకోనప్పుడు ఆ మనస్సు వేరే విషయాలను తెచ్చినట్టుగా ఈ పాఠంలో, ఈ ప్రకరణంలో కనిపిస్తుందా? కనిపించట్లేదు ఆచార్య, నాకైతే కనిపించట్లేదు. అది అందుకని ఈ మనస్సు ప్రమేయం ఉన్నది అని అంటే అక్కడ విషయం అవగాహన లేదు, కాలక్షేపం చేస్తున్నారు అనేటువంటిది అంతరార్థం. అందుకే యాజ్ఞవల్క్య ఇది ఉవాచ, ఈ యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు ఏమనంటే, యదిదం అంతరిక్షం అనారంభణమివ. అనారంభణము అనంటే ఆరంభం, ఆలంబనం. ఆలంబనం అంటే ఒకరు వెంట పడడం. ఆరంభం అనంటే ప్రారంభించడం. ఆరంభం ఏమి అవుతుంటది అని అంటే, ఏదైతే సంసిద్ధంగా ఉన్నదో అదే ఆరంభం అవుతుంటది. ఆలంబనం అంటే ఏంటంటే, ఏదైతే ముందుగా నడుస్తున్నదో దాని వెనకబడి అనుకరించడం. ఇప్పుడు దూడ వెంట ఆవు వెళ్ళడం, ఆవు వెంట దూడ వెళ్ళడం చూసారా? ఏం చూశారు?
దూడ వెంట ఆవు వెళ్ళడం చూసారా? దూడ వెంట ఆవు వెళ్ళడం చూసారా? ఆవు వెంట దూడ వెళ్ళడం చూసారా? ఆవు వెనుక దూడ వెళ్ళడం. వెంట దూడ వెళ్ళడం ఆచార్య దూడ వెంట కూడా ఆవు వెళ్తుందండి ఒక్కోసారి. రెండు చూస్తున్నాం కదా స్వామి. ఆవేంటి దూడేంటి? ఆలంబనం పరమాత్మ దూడ జీవాత్మ. లేదు లేదు, ఆవు ఆత్మ. పరమాత్మ జీవాత్మ ఆచార్య. ఆవు ఆ రెండు తత్వాలు రెండుకి అన్వయింపబడుతుంది, మరి అది తెలియదు. తెలియకపోతే కొద్దిసేపు ఆగితే బాగుంటది కదా. ఇంకా చెప్పండి, ఆవేంటి దూడేంటి? ఆవు అనుభవోపేతమైనటువంటిది. ఆవు. దూడ ఏంటంటే ఇప్పుడు శిష్యుల వెంట వెళ్ళేటువంటి గురువు. ఆవు దూడ వెనక ఆవు పోవటం. అజాద్యుక్తి ఈ యొక్క శాస్త్రార్థం తర్కం చేయిస్తున్నప్పుడు విరజానందుడు ఆ దాంట్లోకి వెళ్లకుండా శిష్యులను ప్రేరేపించి శిష్యుల ఓటమి తన ఓటమిగా అంగీకరించడం. అక్కడ విరజానందుడు నేర్పించినటువంటి ఈ సంధి సమాసం ఇదంతా షష్ఠీ తత్పురుష సమాసం, సప్తమి తత్పురుష సమాసం వాళ్ళకు చెప్పాడు. కానీ ఆ పౌరాణిక పండితులు ఏంటంటే, మనం ఒక ప్రజ్ఞాచక్షువు ముందు ఓడిపోయామంటే మనకు పుట్టగతులు ఉండవు, భార్య పిల్లలు బ్రతకాలి, కాబట్టి మన పబ్బం గడవాలి అని అంటే విరజానందుడు ఓడిపోవాల్సిందే. విరజానందుడు ఆ శాస్త్రార్థంలోకి వెళ్ళలేదు, మరియు అతను వారితో తర్కం చేయలేదు. కానీ శిష్యులు ఓడిపోవడం వల్ల విరజానందుడు ఓడిపోయాడు. ఇది దూడ వెంట ఆవు వెళ్ళడం. ఆచార్య శిష్యుడు ఏ సందర్భంలో ఓడిపోతారు మరి? అంటే అజాద్యుక్తి అనేటువంటి విరజానందుని యొక్క చరిత్ర చదవండి. దాంట్లో విరజానందుని యొక్క కాయకల్పమైంది. అవైదికం నుంచి వైదికం వైపు విరజానందుడు రావడానికి కారణం ఈ శాస్త్రార్థమే. అజాద్యుక్తి అనేటువంటి దాని మీద జరిగినటువంటి కారణంగా ఈ యొక్క విరజానందుడు చెప్పిన దానికి ఆ యొక్క పౌరాణిక పండితులు ఆ కాశీరాజును కలుపుకొని అక్కడ కుట్ర చేస్తుంటారు అనమాట. ఇప్పుడు మహారాజా వారు మీరు ప్రజ్ఞాచక్షు, ఆయనకు 2 కళ్ళు లేవు, ఆయన గెలిపిస్తే మీకు ఏమొస్తుంటది? మమ్మల్ని గెలిపించారనుకోండి, మీ ఆస్థానంలో ఉంటుంటాం, మీ యొక్క జయ జయకారాలు అంతా మీరు చెప్పినట్టు వింటాం అని చెప్పేసి వీళ్ళంతా కూడబలుకొని ఒక కుట్ర చేస్తారన్నమాట. ఆ కుట్రలో భాగంగా ఇక విరజానందుడు ఒంటరిపాడైపోయాడు. ఇక ఉన్నదంతా అవైదిక భావజాలం కాబట్టి అందుకే వాళ్ళు గెలిచారు. ఇక విరజానందుడు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అందుకే ఈ దయానందుడు వెళ్ళిపోతున్నప్పుడు అడుగుతుంటాడు అనమాట, నాకు గురుదక్షిణ కావాలని చెప్పేసి. గురుదక్షిణ అంటే గురువు గారికి లవంగాలంటే చాలా ప్రియం కాబట్టి ఆ లవంగాలు తీసుకొచ్చి దయానందుడు విరజానందునికి ఇస్తే, ఏం తీసుకొచ్చావు అని అంటే లవంగాలు తీసుకొచ్చాను గురువు అని అంటే, అప్పుడు విరజానందుడు ఎంత నిరాశ పడిపోతాడంటే, నన్ను ఏమని అనుకున్నావు? నాకు కళ్ళు లేవని నువ్వు కూడా అందరి వల్లనే చులకన చేసి చూస్తున్నావా? నేను భౌతిక పదార్థాన్ని ఆశించడం లేదు, నాకు అభౌతిక పదార్థం కావాలి. నాకు నీ జీవితమే గురుదక్షిణగా కావాలి. నిద్రపోతున్నటువంటి ఈ భారత జాతిని మేలుకొల్పడానికి, అజ్ఞాన తిమిర అంధకారంలో అగాధమైపోతున్నటువంటి ఈ భారతీయ సంస్కృతిని పునర్జీవితం చేయడానికి నీ జీవితం నాకు కావాలి, ఇవ్వగలవా? నాకు గురుదక్షిణగా ఇచ్చావంటే మళ్ళీ వెనక తిరిగి చూసుకోకూడదు అంటే దయానందుడు ఆలోచించి, అలాగే గురువుగారు, నేను ఈ యొక్క భారతీయ సంస్కృతి గురించి, భారతీయుల గురించి, వైదిక ధర్మ ప్రచారం గురించి నేను నా కంకణబద్ధుడనై నా జీవితాన్ని నేను సమర్పితం చేస్తానంట. దయానందుడు సమర్పితం చేసినటువంటిది ఏంటిది? ఒక మాట కాదు. విరజానందుడు అడిగింది ఏంటి? నువ్వు నా దగ్గరికి వెళ్ళిన తర్వాత కార్యక్షేత్రంలో నువ్వు ఎక్కడెక్కడైతే అజ్ఞానాన్ని ఎదుర్కొంటూ ఉంటావో అక్కడ
ప్రతిక్రియగా వారందరూ నీ మీద దాడి చేస్తుంటారు, రకరకాలుగా దూషిస్తుంటారు, మాటలతోటి చేతలతోటి అన్ని రకాలుగా. అప్పుడు నిరాశ పడిపోకూడదు. నీ ఉద్దేశమే గెలవాలి కానీ నీతో తలపడేటువంటి అజ్ఞానము గెలవకూడదు. నీ దగ్గర ఉన్నటువంటి వేద విద్యనే గెలవాలి. వైదిక ధర్మమే నిలబడాలి. అవైదిక ధర్మము ఎన్నడూ నిలబడకూడదు. అందు గురించి కావాల్సి వస్తే నీ ప్రాణాలు సైతం బలిదానం చేయాల్సి వచ్చినా కూడా నువ్వు వెనుకాడనని చెప్పి నాకు ఆశ్వాసనం ఇవ్వు. ఇది విరజానందుడు అడిగినటువంటి గురుదక్షిణ. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అర్థమవుతుంది ఆచార్య. అర్థమవుతుంది. అందు గురించి 17 సార్లు విషము దాగినా కూడా ఇక 18వ సారి ఇతడు విషం ఇచ్చినా కూడా చావట్లేదు, గరళకంఠుడు అని చెప్పేసి ఇతన్ని మామూలుగా చంపకూడదని చెప్పేసి ఆ యొక్క పాలల్లో విషంతో పాటు సీస పెంకులను నూరి అప్పుడు వారికి ఇచ్చారనమాట. అది కూడా ఎవరి చేత అనంటే జగన్నాథం చేత, దగ్గర వాడి చేత. దయానంద సరస్వతి గురువు వెంట, దయానంద సరస్వతి గురువు వెంట, గురువుకి ఇచ్చినటువంటి మాట ప్రకారం విరజానంద సరస్వతి, విరజానంద దండి తన శిష్యుల యొక్క దానికి ఆవు వెంట దూడ, దూడ వెంట ఆవు. కనపడిందా? కనపడింది ఆచార్య. సమయస్ఫూర్తిగా రెండు చేశారు. వాళ్ళకి గురు శిష్యులు ఇద్దరు అనుసరించారు. ఇప్పుడు ఒక్కొక్కసారి పిల్లల వెంట తల్లిదండ్రులు పోతుంటారు. వాళ్ళు ఏడ్చుకుంటూ ఎక్కడో పోతుంటే పట్టుకోవడానికి వెళ్తుంటారా, వెళ్ళరా? అది ఎక్కువ శాతం అయితే పిల్లలే తల్లిదండ్రులను అనుసరిస్తుంటారు. ఓ మాచారి, అది అలాంటప్పుడు జీవాత్మ వెంబడి పరమాత్మ కూడా వెళ్తాడా? అంతే కదా. ఏ సందర్భాలలో అట్లాంటప్పుడు? ఏ సందర్భాల్లో అంటే ఆయన స్థితిలో ఆయన ఉండక వీరిని ఉద్ధరించాలని, వీరి కోసం సృష్టి వ్యవస్థ చేయాలని, ఏ రకంగానైతే వీరికి జీవితం ఇవ్వాలో, వీరికి ఈ యొక్క వ్యవస్థ చేయాలో, సృష్టి వ్యవస్థ, ఎటువంటి శరీరాలను తయారు చేయాలో, ఆ శరీరాలు ఎటువంటి పరిస్థితుల్లో సజీవంగా ఉండగలుగుతాయో, ఆ శరీరాలకు కావాల్సినటువంటి ఆహారం, అన్నపానీయాలన్నీ తయారు చేయడం, ఇదంతా వీరంటనే పడ్డట్టే కదా, జీవాత్మలు వెంటనే పడ్డట్టు కదా. ఇప్పుడు అదే రహస్యాన్ని చూపిస్తున్నాడు కదా భగవంతుడు. ఏ రకంగా జీవాత్మలంట పరమాత్ముడు పడి ఈ వ్యవస్థ చేస్తున్నాడో అదే రూపకంగా ఈ పిండ సృష్టిలో పట ఈ తల్లిదండ్రి పిల్లల వెంటపడి వీళ్ళ ఉద్దేశం పోతుంటది. పెళ్లి చేసుకోగానే రాగానే వాళ్ళకి కడగడం, తుడవడం, పండ్లు తోమడం, స్నానం చేయించడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, ఆ బట్టలు వేయడం, బడికి పంపడము, తీసుకురావడం, వాళ్ళంటేనే వీళ్ళు ఉంటున్నారు కానీ వీళ్ళ గురించి ఏమైనా చేసుకుంటున్నారా? అవును. అంటే పరమాత్మలో జీవాత్మలు వెంబడే ఉండి వారి బాగోలు చూస్తుంటారు. అంతే కదా. చూస్తుండే అంటుంటారు అని అంటే చూస్తలేడు అని చెప్పి అంటున్నారు. ముని గారికి నమ్మకం కుదరలేదా ఏంటి? ఇంకా అంతే కదా మరి. అంటే ఇప్పుడు జీవాత్మల వెంటలేడు, జీవాత్మలను చూస్తలేడు అనేటువంటిది. ఇక వాళ్ళని పుట్టించాం, అది వారి జీవితం వారిది, ఇక నా పని అయిపోయిందని చెప్పేసి దేవుడు ఇప్పుడు వాళ్ళు బైబుల్లో ఖురాన్లో చెప్తుంటాడు కదా, భగవంతుడు ఈ సృష్టిని అంతా చేసిన తర్వాత ఆదివారం సెలవు తీసుకొని పడుకుంటారని చెప్తుంటారు కదా. అట్లా ఆ రకంగా వైదికంలో లేదు. వైదిక సిద్ధాంతం ఏంటంటే ఎప్పటికీ సక్రియంగా ఉండడం. ఇప్పుడు ఏంటంటే నడుస్తున్నటువంటి బండి మీదకి వెళ్ళి డ్రైవరు కునికి పాటలు పడితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోతే పడిపోతుంది, జరిగిపోతాయి. రామ్ నామ్ సత్య సత్కయ్య కాదు. ఏటలే కూడా వాళ్ళు ఎట్లా చేస్తారు మరి? వాళ్ళని ఓ మాజాడి, సావధాన్ గడ్డి సావధాన్ హడ్డి దుర్గడ్డ గడ్డి, అంతేనా?
అంతే కదా. ఏకలవ్యుడు విజయలక్ష్మి ఏకలవ్యుని అదేమంటారు గురువు గొట్టల వెళ్ళి వెళ్ళాడు, అదే ఉద్దేశము. అది వేరే. ఇది కక్కుర్తి ఉద్దేశం. అంటే నేను నేర్పినటువంటి గురువు, ఎందుకంటే వాళ్ళ కురువంశం యొక్క అన్నం తింటున్నాడు కదా, ఆ కురువంశం యొక్క అన్నం తింటున్నాడు కాబట్టి రాజకుమారులకు విలువిద్య నేర్పించినప్పుడు గురువు యొక్క ప్రతిభ నిలబడాలి అంటే గురువు నేర్పిన శిష్యులే గెలిస్తేనే ఆ రకంగా మరి గురువు యొక్క పరువు నిలబడుతుంది కదా. ఇతను మరుగుతున్నటువంటి కుక్క నోటిలోనే ఎన్నో బాణాలు వేస్తుంటాడు ఏకలవ్యుడు. అవి చూసి అర్జునుడు ఆశ్చర్యపోతుంటాడు అన్నమాట. అమ్మో, ఇతనితో పోటీ పడితే నేను ఎక్కడ గెలుస్తానని చెప్పేసి ఆ గురువు కూడా అనుకుంటాడు, నేను ఇంత సూక్ష్మంగా బాణం కొట్టడం, నోటిలోనే బాణం కొట్టడం నేను నేర్పలేదు కదా, మరి ఇతను ఎవరు, అర్జున్ కంటే చాలా నైపుణ్యత పొంది ఉన్నాడు ఎవరు అని అంటే ఇక ఏకలవ్యుడు ముందుకు వస్తాడు. ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అంటే మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను, మీ ప్రతిభను మీరేమో అనుమతించలేదు కదా, అందుకని మీ ప్రతిభను నేను తయారు చేసుకొని మీరు చెప్పినటువంటి విషయాలను చాటుగా విని నేను అభ్యాసం చేశాను అని అంటే, మరి చాటుగా నేర్చుకున్నా నేరుగా ప్రత్యక్షంగా నేర్చుకున్న గురుదక్షిణ ఇవ్వాలి కదా అని చెప్పేసి, ఆ గురుదక్షిణ వెనుక ఏంటంటే తన పరువు ప్రతిష్టలు అన్ని ఉన్నాయన్నమాట. స్వార్థం దాగున్నది అక్కడ అంతా అదే కక్కుర్తి, అన్యాయం. ఎక్కడ అన్యాయం లేదు. యుధిష్ఠిరుడు జూదంలో ద్రౌపదిని పెట్టే దగ్గర అన్యాయం లేదా? ద్రౌపది దుర్యోధనను చూసి గుడ్డోడు కొడుకు గుడ్డోడే కదా కానీ మంచోడే కదా అని అనే దగ్గర లేదా? యుధిష్ఠిరుడు అది అశ్వత్థామ హతోహత కుంజరోవా నరోవా అని చెప్పేసి కపటయుక్తంగా అనేటువంటి అక్కడ లేదా? ఎక్కడ లేదు. దయానందం దగ్గర అట్లా లేదు కదండి. మరి అందుకే ఇది వైదికమైంది, భూమి కాకటంత తేడా ఉంది. అంతే కదా మరి. అందుకని స్వర్గలోకం చేరుకోవాలి అంటే ఈ మనస్సును జయించాలి. ఆ మనస్సు అనేటువంటిది చంద్రునితో ముడిపడి ఉన్నది. చంద్రుడు ఏ రకంగానైతే నిర్మలంగా ఉంటుంటాడో అదే రూపకంగా మనస్సు అనేటువంటిది కకావికలము కాకుండా ఎప్పుడైతే స్థిత ప్రజ్ఞత్వంతో నిర్మలమై ఉంటుంటుందో అటువంటి స్థితిలోనే యజమానుడు ఈ యొక్క స్వర్గానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఎవరైతే మనస్సు వెంటబడి మనస్సును ఏకాగ్రం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారో వారు మాత్రం ఎక్కడికి చేరుకోరు, ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోతారు. ఈ విధంగా యజమానుడు స్వర్గలోకం చేరుకోవడానికి ఈ యొక్క రెండవ మెట్టు మనస్సును అధీనంలో ఉంచుకోవడం. మొదటి మెట్టేమో దాదాపుగా లక్ష్యం, నేను స్వర్గానికి చేరుకోవాలి, స్వర్గకామో యజేత అనేటువంటిది. ఇక రెండవ మెట్టు ఈ మనస్సును అధీనంలో ఉంచుకోవడం. మనస్సు అధీనంలో ఉంటే ఏమవుతుంది, మనస్సును అధీనపరుచుకుంటే ఏమవుతుంది? బండిని నియంత్రిస్తే క్లచ్, గేరు, స్టీరింగ్ నడివి మన నియంత్రణలో ఉంటే ఏమవుతుంది, అదుపు తప్పితే ఏమవుతుంది? నియంత్రణలో ఉంటే సాఫీగా వెళ్తాం, అదుపు తప్పితే ప్రమాదాలు జరుగుతుంది. అదుపు తప్పితే యాక్సిడెంట్ అవుతుంది, నియంత్రణ ఉంటే లక్ష్యాన్ని చేరుకుంటారు. అది ఈ విధంగా ఈ మెట్టు ఎక్కడ మనసును అధీనంలో ఉంచుకోవడం, అధీనంలో ఉంచుకున్న తర్వాతనే ముక్తికి వెళ్తారని చెప్పేసి యాజవల్కు చెప్తున్నాడు. మన పిండంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండంతో వ్యష్టిని సమష్టిని ఇవి రెండు కలిపినప్పుడే పిండంలో బ్రహ్మాండంలో చంద్రుడు, పిండంలో మనస్సు, ఈ రెండింటిని బ్రహ్మాండంలో సూర్యుని యొక్క సూర్యుని పట్ల ఆకర్షితమై సూర్యుని మీద ఆధారపడి చంద్రుడు ఏ రకంగా ప్రకాశిస్తున్నాడో అదే రూపకంగా ఈ యొక్క పిండములో ఈ మనస్సును లెక్క చేయకుండా ఈ యొక్క ఆత్మ పరమాత్మను ఉపాసించడం, ధ్యానించడం, ధారణ ధ్యాన సమాధి చేసి సమాధిస్థమై జీవన్ముక్తిని పొందడం, ఇది పిండ సృష్టిలోని వ్యవస్థ.
అది ఆచార్య ఇక్కడ ఏమని చెప్తుందంటే ఊపర్కు చెడు జానా యహి బినా సీడీకే ఊపర్ చెడు జానా కథ చెప్పాలా? ఓం ఆచార్య ఒక్క నిమిషం. ఇక్కడ సూర్యుని పైన చంద్రుడు ఆధారపడి తన ప్రకాశాన్ని ఇస్తుండని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. కానీ పిండ సృష్టిలో వచ్చే వరకు మరి జీవాత్మ మనసు మీద ఆధారపడదు కదా, అదెట్లాగా? అదే దాని గురించే కథ వస్తుంది. చెప్పండి. ఈ కథ ఏంటంటే ఒక షావుకారు, అతను పెద్ద వడ్డీ వ్యాపారం, ఆ వడ్డీ వ్యాపారంతో చాలా మంది గుమాస్తాలు ఉంటారు అన్నట్టుగా అతని దగ్గరికి. అతనికి ఒక అలవాటు ఏంటంటే సాధువుల దగ్గరికి పోయి యోగ సాధన నేర్చుకోవాలి, భగవంతుని దర్శనం చేసుకోవాలనేటువంటిది. ఆ రకంగా ఒక సాధువు దగ్గరికి పోతే అతను చెప్పాడనమాట, ఈ యొక్క ఊర్ధ్వముఖంగా మనం సాధన చేసినట్టయితే భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పాడు. ఆ సాధన చేస్తూ పోతుంటే అతనికి ఆ సాధన మీద దృష్టి పెడితే ఇటు వ్యాపారం దెబ్బతింటుంది. గుమాస్తాలు వాళ్ళు ఇక యజమాని మనం చెప్పిన మాట మన వైపు దృష్టి పెట్టట్లేదు అని చెప్పేసి ఎవరి ఇష్టరాజ్యం వారిదే అయిపోతుంది. అందుగురించి మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళి నా వ్యాపారము ముందుకు పోవాలి, ఈ యోగ సాధనలో కొద్దిగా ముందుకు రావాలంటే ఏం చేయాలి అని అడిగితే అతను ఏమన్నాడంటే, నేను ఒక మంత్రదండం ఇస్తాను, ఆ మంత్రదండం తోటి నువ్వు దాన్ని తిప్పగానే నీకు ఒక వ్యక్తి ప్రత్యక్షమవుతుంది. అది దేవదూతనే అనుకో, నువ్వు దయ్యమే అనుకో, భూతమే అనుకో, ఏదైనా అనుకో. ఆ యొక్క భూతం ఏంటంటే ఇక నీకు అన్ని పనులు చేసి పెడుతుంటది అని అంటే, మరి ఈ గుమాస్తాలకు గొడవ ఉండదు కదంటే, ఇక ఏ గుమాస్తా అక్కర్లేదు, అది అన్ని చేస్తుంటది పో అని చెప్తాడు అన్నమాట. ఆ మంత్రదండం తీసుకొని వచ్చి దుకాణంలో కూర్చుంది, దాన్ని తిప్పగానే దయ్యమే అనుకోండి, ఆ దయ్యం వచ్చింది. ఏం కావాలి నీకు అన్నట్టు అంటే, నాకు పని కావాలంటారు. మరి నువ్వు పని చేసినందుకు ఏం తీసుకుంటావు ప్రతిఫలం కానంటే, నన్ను ఖాళీగా ఉంచకు, నన్ను ఖాళీగా ఉంచితే నిన్ను తింటా, నిన్ను చంపేస్తా అని అంటే, ఓ నా దగ్గర అయితే పని ఉన్నది, ఇగో ఇంతమంది గుమాస్తాలు ఉన్నారు, వీళ్ళందరినీ పంపిస్తా, నువ్వే చేయని అంటారు. ఎంత దూరం ఉన్న పని అయినా సరే చిటికలో చేసేయడం, ఎంత పెద్ద పని అయినా సరే చిటికలో చేసేయడం. అతనికి ఆశ్చర్యం వేసింది, అరే ఇన్ని రోజులు నేను ఈ మంత్రదండం ఎందుకు తెచ్చుకోలేదని చెప్పేసి బాధపడుతున్నాడు ఆయనకి. సరే ఇప్పటికైతే వచ్చింది కదా, ఇప్పుడు మనం ఏవైతే మొండి పద్దులు ఉంటాయో, ఎవరి దగ్గర నుంచి డబ్బు వసూలు కాలేదో వారు తిప్పుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వసూలు చేసుకొని తీసుకొస్తుంది అనమాట. ఇతనికి సంతోషం వేసింది. ఇక మరి సేటు గారు పని చెప్పండి అంటారు. పని అన్ని కదా అంటాడు. అన్ని పనులు అయిపోయినాయి అంటే మరి నీ పని అయిపోతుంది, అది చూడు అంటే. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఆ సాధువు దగ్గరికి మళ్ళీ పరిగెడతాడు. ఏమంటున్నాడు అంటే, ఇతనికి పని అని చెప్తుంటే నేను ఏ పని చెప్పినా చిటికలో చేసేస్తున్నాడు, ఇప్పుడు నా దగ్గర పని లేకుండా అయిపోయింది, గుమాస్తల వల్ల లేరు, అన్ని పనులు చేసేస్తున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు పని చెప్పకపోతే నన్ను చంపేస్తాను అంటున్నాడు. ఏం చేయాలని అంటే, దీనికి అంత భయపెడతాను ఎందుకు, నీ దుకాణం ముంగట పెద్ద ఒకటి ముగ్ధర్ తెచ్చిపెట్టుకోండి. ముగ్ధర్ అంటే వారు మలకంబు వేసేవారు, కర్ర మీద ఎక్కి ఆసనాలు చేస్తుంటారు కదా, అటువంటి తోటి పెద్దది తెచ్చి అది పాతమని చెప్పు, దానికి మొత్తం ఆముదం పూయమని చెప్పు, కిందికి మొత్తం ఆముదం పూసి నేను ఇంకొక పని చెప్పే వరకు ఎక్కుతూ దిగుతూ ఉండు అంతే. ఆ సేటు నెత్తి కొట్టుకున్నాడు. ఈ ఆలోచన నాకెందుకు రాలేదు, నీకు ఎట్లా వచ్చింది ఈ ఆలోచన అంటే, మేము అదే చేస్తుంటాం కదా, అందుకే మాకు ఆలోచన వచ్చింది, నువ్వు అది చేయట్లేదు కాబట్టి నీకు ఆలోచన రాదంటాడు. వచ్చిన తర్వాత ఆ సాధువు దగ్గరికి వెళ్ళి దుకాణంలోకి వచ్చి అతనికి చెప్తుంటాడు అనమాట, ఆ దయ్యానికి చెప్తుంటాడు అనమాట, ఈ పని లేదు కదా, ఈ ఒక కర్ర తీసుకురా పెద్దది, లావుగా ఉండాలి, నున్నగా ఉండాలి, రూల్ కర్ర కదా, ఇంత పట్టుకుంటే జారిపోయేటట్టుగా, దానికి బాగా ఆముదం పూసి ఎక్కుతూ దిగుతూ ఉండు, నేను మళ్ళీ ఇంకో పని చెప్పే వరకు అని చెప్పేసి అంటాడు. ఇక ఆ దయ్యం దాంట్లో వ్యస్తమైపోయింది, సేటు దీంట్లో మంచిగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు అన్నట్టు. ఇక్కడ దయ్యం ఏంటి, రూల్ గర్ర ఏంటి, ఆముదం ఏంటి, ఎక్కడం దిగడం ఏంటి, మనస్సు. ఈ యొక్క సాధు అనేటువంటి అతను గురువు, ఈ యొక్క సేటు అనేటువంటి వ్యక్తి జీవాత్మ.
ఇక దయ్యము అనేటువంటిది మనస్సు, ఈ రూలర్ అనేటువంటిది వెన్నెముక, దానికి ఆముదం పూయడం అనేటువంటిది బ్రహ్మచర్యం, మనం తిన్నటువంటి ఊర్జా శక్తిని వంట పట్టించుకోవడం బ్రహ్మచర్య పాలన. ఈ ఎక్కడం దిగడం ఏమిటి అని అంటే ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం. సత్యం. ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం. అర్థమవుతుందా? అర్థమైందా? ఇదంతా వట్టి నాటకం. ఈ శబ్దాలను చదివిన వాళ్ళు చెడిపోతారు. ఇక్కడ వైదికంలో ఆధ్యాత్మికం ఏమంటే భూహ అంటే ఏంటి, భువ అంటే ఏంటి, స్వహ అంటే ఏంటి, దాని అంతరార్థాన్ని విప్పి తెలుసుకున్నప్పుడే ఇది సార్థకం అవుతుంది. కేవలం ఓం భూ ఓం భువ ఓం స్వహ అంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఓ అర్థమవుతుందా? ఓం అర్థమైందా సరే. ఈ రూపకంగా సాధన చేసినప్పుడు మనస్సు చెతికిల పడిపోతుంటది. మనం ఇదివరకు చేసేవారేం కదా ధారణలో, ఈ యొక్క శరీరం అంతా కాలి గోటు నుంచి తల వెంట్రుకల వరకు గీరుతున్నట్టుగా గిల్లుతున్నట్టుగా జారుతున్నట్టుగా పారుతున్నట్టుగా చల్లచల్లగా వేడి వేడిగా మొత్తం పైనుంచి కిందికి వస్తున్నసరికి మనసు ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు ఈ యొక్క ఉపనిషత్తు తర్వాత మళ్ళీ అష్టాంగ యోగం ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ యోగ దర్శనంలోకి వెళ్దాం. అప్పుడు అన్ని ఇంకా రహస్యాలు వస్తుంటాయి. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది యోగ సాధన చేసే వారికి ఇబ్బంది పెట్టకూడదు, వేరే విషయాలను తీసుకురాకూడదు. తీసుకొస్తున్నది అంటే ఇక వారికి సంధ్య చేయడంలో కానీ ధ్యానం చేసుకోవడంలో కానీ మనసు అది యొక్క తల్లీనత అనేటువంటిది లేదు, తన్మయత్వం అనేటువంటిది లేదు. కాలక్షేపం చేస్తున్నారు. కాలక్షేపం చేస్తుంటేనే మనస్సు వేరే విషయాలను తీసుకొస్తుంది. ఈ రూపకంగా నిరాలంబం అంటే దేనికి ఆధారంగా లేకుండా స్వావలంబనంగా స్వయం ప్రతిపత్తితోటి తనకు తానే స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండి చేసినటువంటిది. దాంట్లో ఈ యొక్క మనస్సు అనేటువంటిది మనకు సహకరిస్తూ ఉంటుంటది. మనస్సు మనకు సాధనం కావాలి కానీ బాధకం కాకూడదు, సాధకం కావాలి కానీ బాధకం కాకూడదు. ఈ రకంగా మనస్సును మన అధీనంలో ఉంచుకున్నప్పుడు, మనస్సు ఎప్పుడు అధీనంలోకి వస్తుంది అని అంటే ఇంద్రియాలన్నీ అధీనంలోకి వచ్చిన తర్వాత మనస్సు అధీనంలోకి వస్తుంటది. కాబట్టి అప్పుడు ఒక్కొక్క దాంతో ముక్తి, ఒక్కొక్క చక్రం కదలడం, ఈ యొక్క షట్ చక్రాలన్నీ కదిలించడం. షట్ చక్రాలు ఏమిటివి? షట్ చక్రాలను కదిలించేది ఎవరు? ఆ షట్ చక్రాలను కదిలించి లక్ష్యం చేరుకునేది ఏమిటి? ఎక్కడికి? జీవాత్మ. లక్ష్యం చేరుకునేది ఇన్ని పరమేశ్వరుడు. పురుషులకు అన్నింటికి ఒకటే జీవాత్మనా? షట్చక్రాలను కదిలించే జీవాత్మ. షట్చక్రాలు అనేది ఇంద్రియములు. ఒక్కొక్క ఇంద్రియాన్ని నియంత్రించుకోవడం, వశీకరించుకోవడం. వశీకరించుకునేటువంటిది ఆత్మ. ఆ ఇంద్రియాలను వెంట తీసుకొని గమ్యానికి చేరుకునేటువంటిది ఆ గమ్యం పరమాత్మ. అమ్మగారు సువర్తలమ్మ గారు మైక్ బంద్ పెట్టండి, ఏదైనా మాట్లాడదంటే పెట్టండి. ఇప్పుడు అశ్వలుడు 5వ ప్రశ్నిస్తున్నాడు. 7వ ప్రసంగాన్ని చూడండి. యాజ్ఞవల్క్యేతి హోవాచ కతిభిః అయం అద్ ఋగ్భిః హోతా అస్మిన్ యజ్ఞే కరిష్యతి ఇతి తిస్రిభిః ఇతి కథం అస్తాం కథం ఆస్తాస్తి. మాచారి రేపు చెప్పుకుందాం. 3 నిమిషాలు ఉన్నది. సమయం అయిపోయింది అప్పుడే. సమయం గమనించలేదు. ఓకే ఆచార్య ఉమర్ గారు ధన్యవాదములు. గమనించలేదు. బ్రహ్మాండంలో చంద్రుడు ఏ విధంగా ప్రశాంతత ఉండి జీవాత్మలకు ప్రశాంతతనిస్తున్నాడో అలాగే
మనస్సు కూడా ఈ పిండము లోపల మనస్సు అనేటువంటి ఇంద్రియము ప్రశాంతతకు మూలము. మనసును ఆధీనంలో ఉంచుకున్న జీవాత్మలు అడుగులు ముందుకు వేస్తారని చక్కని ఉదాహరణతో మనకు ఈరోజు మనం తెలుసుకున్నాము. శరీరం లోపల అనుకూలత ఏంటిది, ప్రతికూలత ఏంటిది, అనుకూలమైన ఆహారము ప్రతికూలమైన ఆహారం తెలుసుకొని మనము అడుగులు ముందు గేయాలని మహర్షి దయానందుడు తర్వాత విరజానందుడు వారు ఏ విధంగా జీవితాలను అర్పించారనే విషయాన్ని కూడా చక్కగా వివరించారు. మరి ధన్యవాదములు. అనంతరము ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినండి. ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మ గారు సంధ్యోపదం చేయించండి ప్రార్థన. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. అథవైదిక బ్రహ్మ సందేశము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शून्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ मृतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, ततो रात्र्याजायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीर्भिष्टया आपो भवन्तु पीतये शून्योरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षिता दित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः, दक्षिणादिगेन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितरैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः, प्रतीचिदिग्वर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः
इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तम्भोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचोक्रमुच्चरतु पश्येम शरदा शतं जीवेम शरदा शतं शृणुयाम शरदा शतं प्रब्रवाम शरदा शतम् अधीनस्याम शरदा शतं भूयच्च शरदा शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे సచ్చిదానంద స్వరూప జగదుత్పాదక దేవ నీ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము నీవు మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. హే పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుము గాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः. ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्मसंध्यायज्ञमाचर्य. ఓం నమస్తే. శాంతి పాఠం చెప్పండి అమ్మగారు, పుష్పమ్మ గారు. భగలక్ష్మి అమ్మగారికి ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేయండి, అందరూ షేర్ చేయండి, ప్రతి గ్రూప్ తెలిసిన గ్రూప్ కి పంపించండి షేర్ చేసి. ధన్యవాదాలు. అత శాంతి పాఠం. ఓం దేవు శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి క్షామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. నేను ఫోటోలన్నీ అవి పిండంలో ఉన్నటువంటి శిశువు అండి? కాదు, మస్తిష్కంలో ఉంది. మస్తిష్కం చూసారా? నిన్న వీడియో పంపిస్తా అన్నారు. అదే పెట్టాను బాబా. అది ఈశ్వరుని విగ్రహ రూపం ఏ రకంగా తీసుకొచ్చారు అన్నదానికి రాళ్ళది చూపిస్తానని చెప్పాను కదా, మస్తిష్కంలో ఉన్నాయి అవి. ఇక్కడ
ఆశ్రమానికి వచ్చినప్పుడు ఇంకా వివరంగా చూపిస్తుంది. మీరు రేపు అర్థమయ్యేటట్టు చెప్పండి కొంచెం మాకు. అడగాలి కదా, అడిగితే చెప్పొస్తుంది. చెప్తా నేను. నమస్తే ఆచార్య. సరే. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే